జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కాగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎస్కే నజీరుద్దీన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా మీర్జా మోబిన్ బేగ్, ప్రధాన కార్యదర్శిగా తూటిచెర్ల దుర్గయ్య, కోశాధికారిగా ఐతరాజిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా చీరలవంచ రమేష్ చారి, ప్రెస్ క్లబ్ బాధ్యులుగా రేగుల భాస్కర్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీనుభాయ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన తోటి జర్నలిస్టుల మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని, జర్నలిస్టులకు సంబంధించిన అక్రెడిషన్ కార్డు సమస్యలు, ఇంటి స్థలాల సమస్యలు పరిష్కరించి జర్నలిస్టు మిత్రులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడిగా ఎస్కే నజీరుద్దీన్ అలియాస్ మిన్నుబాయిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా మీర్జా ముబీన్ బేగ్ను, అలాగే ప్రధాన కార్యదర్శిగా మన తూటిచెర్ల దుర్గయ్యను నా తోటి మిత్రులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే జర్నలిస్టుల సమస్యల పట్ల వీళ్ళందరూ కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నాము. మేము మా తోటి మిత్రులం కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యంగా పోరాడాలని, అలాగే వారికి నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గానికి సభ్యులందరం కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు గౌరవ పాత్రికేయుల అందరి సమక్షంలో మహాదేవ్పూర్ మండల పాత్రికేయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలు సీనియర్ పాత్రికేయులు ఎస్డి జమీల్, సయ్యద్ షఫీతో పాటు తూటిచెర్ల దుర్గయ్య సీనియర్ పాత్రికేయుల సమక్షంలో ఈరోజు ఏకగ్రీవంగా పాత్రికేయుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించి నాకు అధ్యక్ష పదవిని కంటబెట్టడం జరిగింది. నేను పాత్రికేయ మిత్రుల అనేక సమస్యలను, గతంలో జరిగిన పలు సమస్యలను, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన సమస్యలను దృష్టిలో పెట్టుకొని పాత్రికేయ మిత్రులకు వారి సమస్యలకు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని, నాపై ఎంతో నమ్మకంతో పాత్రికేయ మిత్రులు ఈరోజు నాకు అధ్యక్ష పదవికి కంటబెట్టినందుకు నేను పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలుపుతూ నా యొక్క అధ్యక్ష పదవిలో పాత్రికేయులందరికీ సమానత్వంగా పాత్రికేయులతో కలిసి పాత్రికేయుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని తెలపడం జరుగుతుంది.